హలో డిటెక్టివ్స్. అది 2018 సంవత్సరము. ఇంగ్లాండ్కి చెందిన గ్రేస్ మిలన్ అనే 21 ఏళ్ల అమ్మాయి అప్పుడే తన బ్యాచిలర్స్ డిగ్రీను యూనివర్సిటీ ఆఫ్ లింకన్ లో కంప్లీట్ చేసుకుంటుంది. ఇంకా పై చదువుల కోసం కాలేజీలో జాయిన్ అవ్వడానికి ముందు ఆమె ఏం చేస్తుందంటే 1 year గ్యాప్ తీసుకుని ఆ 1 year లో వరల్డ్ టూర్ కి వెళ్దాం అనుకుంటుంది. సో ఆ విధంగానే 2018 అక్టోబర్ నెలలో సౌత్ అమెరికాకి టూర్ కి వెళ్తుంది. అక్కడ 3 weeks స్పెండ్ చేసిన తర్వాత గ్రేస్ ఏం చేస్తుందంటే సౌత్ అమెరికా నుంచి న్యూజిలాండ్ కు నవంబర్ 20 వస్తుంది. సింగిల్ గా న్యూజిలాండ్ కు వచ్చిన గ్రేస్ మిలన్ సోలోగా అన్ని ప్లేసెస్ ని తిరిగితే అంత మజా రాదనుకుని ఆమె ఏం చేస్తుందంటే ఒక డేటింగ్ యాప్ ను ఇన్స్టాల్ చేస్తుంది. ఆ డేటింగ్ యాప్ పేరే టిండర్ డేటింగ్ యాప్. సో ఆ విధంగా ఆ యాప్ ద్వారా ఎవరైనా అబ్బాయిలు పరిచయం అవుతే ఆ అబ్బాయితో పాటు డేటింగ్ వెళ్తూ ఆ న్యూజిలాండ్ అంతా తిరుగుదాం అనుకుంటుంది గ్రేస్ అనుకున్నట్టుగానే ఒక అబ్బాయి పరిచయం అవుతాడు. ఆ అబ్బాయితో గ్రేస్ రెగ్యులర్ గా మెసేజ్ చేస్తూ మాట్లాడుతుంటుంది. సో ఒక రోజు ఏం చేస్తుందంటే ఆమె బర్త్డే రోజు కలుద్దాం అనుకుంటుంది. అంటే ఆ బర్త్డే రోజు ఆ అబ్బాయితో పాటు డేటింగ్ కి వెళ్దాం అనుకుంటుంది. కానీ గ్రేస్ కు అప్పుడు తెలియదు ఆమె బర్త్డే రోజే ఆమె ఈ భూమి మీద ప్రాణంతో ఉండబోయే చివరి రోజని. ఎందుకంటే గ్రేస్ ఏ అబ్బాయితో డేటింగ్ వెళ్తుందో ఆ అబ్బాయి ఆమెను ఘోరంగా చంపేస్తాడు. 2018లో న్యూజిలాండ్ మాత్రమే కాదు ఈ ప్రపంచమంతా ఈ యొక్క విషయాన్ని విని చాలా షాక్ అయ్యారు. ఆ తర్వాత అమ్మాయిలు డేటింగ్ కి వెళ్లాలన్నా కూడా చాలా భయపడ్డారు. అలా డేటింగ్ కు వెళ్లిన గ్రేస్ కి ఏమైంది, ఎవరు ఆమెను చంపారు? 2018లో న్యూజిలాండ్ గవర్నమెంట్ ఆ అక్యూస్డ్ యొక్క పేరు ఇంకా ఫోటోను కూడా బయట పెట్టలేదు. ఒక టిండర్ యాప్ కు బలి అయిన ద మర్డర్ ఆఫ్ గ్రేస్ మిలన్ గురించే ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఈ వీడియోలో వెళ్ళక ముందు ఇప్పటివరకు మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే క్రైమ్, మిస్టరీ, థ్రిల్లింగ్ అనే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నేను మీ దినేష్. వెల్కమ్ టు డిటెక్టివ్ డీజే. గ్రేస్ నవంబర్ 20 న్యూజిలాండ్ కి రీచ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పినట్టు ఆ టిండర్ యాప్ ను ఇన్స్టాల్ చేస్తుంది. ఆ యాప్ లో జెస్సీ కిమ్సన్ అనే ఒక అబ్బాయి ఫోటో చూసి అట్రాక్ట్ అవుతుంది. ఈ జెస్సీ కిమ్సన్ ఎవరంటే ఇతను న్యూజిలాండ్ లోని అక్లాండ్ అనే ప్రదేశంలో పుట్టి పెరిగాడు. అతనికి 9 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. ఇంకా అతని చైల్డ్హుడ్ అంతా వాళ్ళ నాన్న ఇంకా గ్రాండ్ పేరెంట్స్ తోనే ఉంటూ అలా చదువుకుంటూ పెరిగాడు. కిమ్సన్ కు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము. అతను కాలేజ్కి వెళ్ళి ఫ్రీ టైంలో అతను ఒక బార్లో పనిచేసేవాడు. 2013 నుంచి 2016 వరకు అతను ఆస్ట్రేలియాలోని ఒక కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చేశాడు. ఈ కిమ్సన్ అతని ఫ్రెండ్స్ ముందు అతనేదో ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళలాగా బిల్డప్ ని ఇచ్చేవాడు. కిమ్సన్ రూమ్మేట్ మాత్రం కిమ్సన్ గురించి ఏమన్నాడంటే కిమ్సన్ చాలా తెలివైన వాడని, అతను నోరు తెరిస్తే అంతా అబద్ధాలు చెప్తాడని, ఇంకా మాటలతో మాయం చేసేవాడని, ఎప్పుడు అతను డేటింగ్ యాప్ లోనే ఉంటాడని కూడా చెప్పాడు. సో ఆ విధంగానే ఆ డేటింగ్ యాప్ ద్వారా గ్రేస్ అతనికి పరిచయం అవుతుంది. సో ఈ విధంగా కిమ్సన్ ఇంకా గ్రేస్ మాట్లాడుతూ ఒకరోజు గ్రేస్ ఏమంటుందంటే డిసెంబర్ 2వ తేదీ నా బర్త్డే. సో డిసెంబర్ 1 నేను అక్లాండ్ వచ్చి నేను నిన్ను కలుస్తానని చెప్తుంది. ఇంకా ఆమె ఏమనుకుంటుందంటే ఆమె బర్త్డే చాలా స్పెషల్ గా ఉండబోతుందని ఆమె అనుకుంటుంది. సో ఆ విధంగానే డిసెంబర్ 1 5:45 ఆ టైంలో స్కై సిటీ అనే హోటల్ కు వస్తుంది. అక్కడ కొన్ని ఫొటోస్ ని తీసుకుని వాళ్ళ పేరెంట్స్ కూడా పంపిస్తుంది. ఆ టైంలోనే కిమ్సన్ కూడా వస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరు కలుస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ స్కై సిటీ హోటల్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్ళి అక్కడ కొన్ని గంటలు స్పెండ్ చేస్తారు. అంటే అక్కడ కొన్ని గంటలు తాగుతారనమాట. ఈ కేసు ఆల్మోస్ట్ సీసీటీవీ కెమెరా ద్వారానే సాల్వ్ చేస్తారు కాబట్టి ఈ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫోటోస్ ను మీరు చూడవచ్చు. ఆ విధంగా స్కై సిటీ బార్ లో స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఫెడరల్ స్ట్రీట్ లో ఉన్న మెక్సికన్ కాఫేకి వచ్చి అక్కడ 1 hour స్పెండ్ చేస్తారు. అప్పుడు కిమ్సన్ ఏం చేస్తారంటే బిల్ అనేది కడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే రూమ్ స్టోన్ అనే ఇంకో ప్లేస్ కి వెళ్ళి అక్కడ కొన్ని గంటలు స్పెండ్ చేస్తారు. అప్పుడు టైం ఒక 8:45 ఉంటుంది. ఈ విధంగా వాళ్ళ డేటింగ్ అనేది చాలా స్మూత్ గా వెళ్తుంది. గ్రేస్ ఏమంటుందంటే నేను రెస్ట్ రూమ్ కు వెళ్తానని చెప్పి ఆ టేబుల్ మీద పర్సు పెట్టేసి ఆమె రెస్ట్ రూమ్ కి వెళ్తుంది. అప్పుడు కిమ్సన్ ఏం చేస్తారంటే ఆమె పర్సులో ఉన్న కొన్ని డబ్బులను తీసుకుని అతను ప్యాకెట్ లో పెట్టుకుంటాడు. ఆ తర్వాత గ్రేస్ బయటకు వచ్చిన తర్వాత 9:45 ఆ టైంలో వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే తిరిగి వాళ్ళు స్కై సిటీ అనే హోటల్ కు వెళ్ళి అక్కడ ఒక రూమ్ ను బుక్ చేస్తారు. ఇంకా ఆ విధంగా ఆ రోజు ఆ నైట్ ని ఆ హోటల్లో స్పెండ్ చేద్దాం అనుకుంటారు. సో ఆ విధంగా వాళ్ళు రూమ్ కి తీసుకుని 3rd ఫ్లోర్ కు లిఫ్ట్ లో వెళ్తారు. తర్వాత లిఫ్ట్ దిగి రూమ్ లోకి నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఈ విజువల్స్ అంతా ఈ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. సో ఆ విధంగా డిసెంబర్ 1 నైట్ అనేది గడుస్తుంది. అప్పుడు డిసెంబర్ 2 12 o'clock వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ గ్రేస్ కు బర్త్డే విషెస్ చెప్దామని మెసేజ్లు ఇంకా ఫోన్లు చేస్తారు. కానీ గ్రేస్ మాత్రము వాళ్ళు చేసిన కాల్ కు ఇంకా వాళ్ళు సెండ్ చేసిన మెసేజ్ కు ఎటువంటి రెస్పాన్స్ అనేది ఇవ్వదు. గ్రేస్ వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే అది నైట్ కావటం వలన ఆమె డీప్ స్లీప్ లో ఉంటుంది, ఉదయకాలం లేచిన తర్వాత మనకు కాల్ చేస్తుంది అని అనుకున్నారు. కానీ అలా గంటలు మాత్రం గడుస్తుంది.
చేస్తుంది కానీ గ్రేస్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అలా 2-3 రోజులు అవుతుంది. ఆ తర్వాత గ్రేస్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే న్యూజిలాండ్ పోలీసులకు కంప్లైంట్ ఇస్తారు. అప్పుడు న్యూజిలాండ్ పోలీసు ఏం చేస్తారంటే ఎమర్జెన్సీని ప్రకటించి గ్రేస్ కోసం వెతకడం మొదలు పెడతారు. అలా వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ దొరుకుతుంది. చివరిసారిగా గ్రేస్ కిమ్సన్ తో కలిసి ఉన్నట్టుగా ఆ సీసీటీవీ ఫుటేజ్ లో దొరుకుతుంది. సో వెంటనే పోలీసులు ఏం చేస్తారంటే ఈ జెస్సీ కిమ్సన్ ను అరెస్ట్ చేసి గ్రేస్ ఎక్కడ, చివరిసారిగా ఆమె నీతోనే కనిపించింది, ఆమె ఎక్కడని అడిగారు. అందుకు కిమ్సన్ ఏమన్నారంటే నేను ఆమెతో పాటు డేటింగ్ కి వెళ్ళాను. December 1st నైట్ 10 o'clock ఆమెను చివరిసారిగా చూశాను. ఆ తర్వాత నేను ఆమెను చూడలేదని చెప్పాడు కిమ్సన్. కానీ న్యూజిలాండ్ పోలీస్ మాత్రము ఇదని నమ్మటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే పోలీసులకు ఆల్రెడీ తెలుసు గ్రేస్ ఇంకా కిమ్సన్ కలిసి తిరిగిన అన్ని ప్లేసెస్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను వాళ్ళు వాళ్ళ దగ్గర ప్రూఫ్ గా తీసుకుని వచ్చారు. అలా సీసీటీవీ కెమెరాలో చాలా విషయాలు రికార్డ్ అయింది. అలా ఆ సీసీటీవీ కెమెరాలో ఏం రికార్డ్ అయిందంటే కిమ్సన్ ఆ December 2 అర్లీ మార్నింగ్ అతను ఒక షాప్ కు వెళ్లి అక్కడ ఒక సూట్ కేస్ ఇంకా ఫ్లోర్ ను క్లీనింగ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ని తీసుకుని ఆ యొక్క హోటల్ కు వస్తాడు. ఆ తర్వాత అతను ఏం చేస్తాడంటే కార్ ను రెంట్ కి ఇచ్చే కంపెనీకి వెళ్లి ఒక కార్ ను రెంట్ కు తీసుకుంటాడు. అదే రోజు అతను ఏం చేశారంటే టిండర్ యాప్ లో పరిచయమైన ఇంకో అమ్మాయితో డేట్ కి వెళ్తాడు. పోలీసులు ఏమన్నారంటే కిమ్సన్ ఆ అమ్మాయితో చాలా హార్డ్గా బిహేవ్ చేశాడని చెప్పారు. అంటే అతను ఏదేదో మాట్లాడుతున్నాడని, అతని ఫ్రెండ్స్ లో ఒక అతను పోలీస్ అని, ఏదో ఒక అమ్మాయి మిస్ అయిందని, ఆ అమ్మాయిని ఇప్పుడు వెతుకుతున్నారని, ఇంకా సీరియల్ కిల్లింగ్ గురించి ఇంకా మర్డర్ గురించి ఏదోదో చెప్పడం వలన ఆ అమ్మాయి భయపడి వెళ్ళిపోయిందని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత కిమ్సన్ ఏం చేశారంటే అతని డేటింగ్ ఆ అమ్మాయితో అయిపోయిన తర్వాత ఒక షాప్ కి వెళ్ళి అక్కడ కార్పెట్ క్లీనింగ్ చేసే మషిన్ తీసుకుని తిరిగి అతని రూమ్ కి వెళ్తాడు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే రూమ్ లో నుంచి సూట్ కేసును బయట తీసుకుని వచ్చి రెంట్ కి తీసుకున్న ఆ కార్ లోకి ఆ యొక్క సూట్ కేసుని పెడతాడు. సో ఆ తర్వాత మరుసటి రోజు అర్లీ మార్నింగ్ 6:45 ఆ టైంలో అతను ఏం చేస్తాడంటే ఒక షాప్ కు వెళ్లి గుర్తు తవ్వడానికి ఒక పారం తీసుకుంటాడు. 9:45 ఆ టైంలో తిరిగి హోటల్ కు వస్తాడు. ఇంకా అతను రెంట్కి తెచ్చుకున్న ఆ కార్ ను క్లీన్ చేస్తాడు. సో ఆ విధంగానే December 5వ తేదీ కిమ్సన్ ను న్యూజిలాండ్ పోలీస్ అరెస్ట్ చేస్తుంది. ఇంకా వాళ్ళు ఏమంటారంటే నీకు అగెనిస్ట్ గా ఈ సీసీటీవీ ఫుటేజ్ అని ఉంది, ఇప్పుడు చెప్పు గ్రేస్ ఎక్కడ ఉందని. అప్పుడు చివరికి కిమ్సన్ ఏమంటాడంటే ఎటువంటి ఆప్షన్ లేకపోవడం వలన అతను ఆ రోజు జరిగింది చెప్తాడు. అలా అతను ఒక స్టోరీ చెప్తాడు. అదేమిటంటే December 1st ఆ నైట్ ఏం జరిగిందంటే గ్రేస్ ఇంకా నేను ఫిజికల్ గా కలిసాము. ఆ తర్వాత నేను పడుకున్నాను, ఆమె కూడా పడుకుంది. పొద్దున్న లేచి చూసేటప్పుడు ఆమె ఆల్రెడీ చనిపోయి ఉందని చెప్పాడు. ఇది నమ్మడానికి పోలీసులు సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్కై సిటీ హోటల్లో కిమ్సన్ బుక్ చేసిన ఆ రూమ్ కు వచ్చి ఆ గ్రౌండ్ అంతా చెక్ చేసేటప్పుడు ఆ రూమ్ లోని ఫ్లోర్ లో బ్లడ్ స్టెయిన్ అంతా కనిపించింది. ఆ బ్లడ్ స్టెయిన్ చూసి దీనికి జవాబు చెప్పని అడిగేటప్పుడు చివరికి కిమ్సన్ ఆ హత్యను చేసినట్టుగా ఒప్పుకుంటాడు. గ్రేస్ ఫోన్ ను చెక్ చేసేటప్పుడు ఆ సరౌండింగ్స్ లో ఏదైనా రిమోట్ అయిన ఏరియా ఉందా అని సెర్చ్ చేసినట్టుగా కనిపించింది. ఇది సెర్చ్ చేసింది ఎవరో కాదు కానీ కిమ్సనే. ఎందుకంటే అంతకు ముందే గ్రేస్ ను చంపేశాడనమాట. ఆ తర్వాత అతని ఫోన్ ను తీసుకుని గ్రేస్ యొక్క డెడ్ బాడీ ఫొటోస్ ను కొన్ని తీసుకున్నాడు. ఇంకా పాన్ సైట్ ని విజిట్ చేశాడు. గ్రేస్ మిలన్ అని గూగుల్లో సెర్చ్ చేశాడు. ఎందుకంటే గ్రేస్ మిస్ అయిన విషయాలు ఎవరైనా న్యూస్ లో వేశారా లేకపోతే ఇంటర్నెట్ లో ఆమె గురించి ఏదైనా న్యూస్ ఉందా అని చెక్ చేశాడనమాట. సో ఈ సర్చ్ హిస్టరీ అంతా అతనికి ఎదురుగా ఒక ఎవిడెన్స్ గా మారింది. సో ఆ విధంగా December 8, 2018 కిమ్సన్ ఎక్కడ గ్రేస్ బాడీని పాతి పెట్టాడో ఆ ప్లేస్ ను చూపించాడు. ఆ తర్వాత పోలీస్ అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తుంది. అంటే December 1st ఆ రోజు నైటే గ్రేస్ ను చంపేసి ఆ తర్వాత మార్నింగ్ షాప్ కి వెళ్లి ఒక సూట్ కేసును కొనుక్కుని వచ్చి తన రూమ్ లో పెట్టి తర్వాత డేటింగ్ కి వెళ్లి తిరిగి ఒక షాప్ కి వెళ్లి అక్కడ కార్పెట్ క్లీన్ చేసే మషిన్ అంతా కొనుక్కుని వచ్చి ఆ తర్వాత సూట్ కేసులో గ్రేస్ యొక్క డెడ్ బాడీని పెట్టి ఆ కార్ లోని తీసుకుని వెళ్లి పాతి పెట్టేసి వచ్చి ఏమి తెలియనట్టుగా కిమ్సన్ యాక్టింగ్ చేశాడు. కోర్టులో డిఫెన్స్ సైడ్ ఏమన్నారంటే ఇదంతా ఒక యాక్సిడెంట్ అని చెప్పారు. కానీ ప్రాసిక్యూషన్ సైడ్ ఏమన్నారంటే ఒకవేళ ఇదంతా యాక్సిడెంట్ అయితే అప్పుడే ఎమర్జెన్సీ నెంబర్ కి కాల్ చేసి ఉండొచ్చు కదా అని ప్రాసిక్యూషన్ సైడ్ అన్నారు. అది మాత్రమే కాదు కిమ్సన్ కు అగెనిస్ట్ గా ఒక 3 అమ్మాయిలు వచ్చి డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన కిమ్సన్ గురించి ఇంకా అతను ఆ డేటింగ్ అని పిలిచి అమ్మాయిలను చాలా టార్చర్ చేశారని ఇంకా కత్తి చూపించి బెదిరించాడని కూడా 3 అమ్మాయిలు చెప్పారు. ఇదంతా అతనికి అగెనిస్ట్ గా ఎవిడెన్స్ గా మారటం వలన కోర్టు ఏం చేస్తుందంటే అతనికి లైఫ్ సెంటెన్స్ ని ఇస్తుంది. అంటే 2019 November 17 అతనికి లైఫ్ సెంటెన్స్ ని ఇస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ అయిన కొన్ని నెలల వరకు న్యూజిలాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అతని ఫోటో కానీ అతని పేరు కానీ బయట పెట్టలేదు. ఎందుకంటే న్యూజిలాండ్ గవర్నమెంట్ యొక్క రూల్స్ అనేది అలా ఉండేదన్నమాట. సో డిటెక్టివ్స్ ఈ వీడియోని చూస్తున్న మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంకా వేరే ఇతర యాప్స్ లోనైనా ఎవరైనా వ్యక్తి పరిచయం అయితే గుడ్డిగా వెళ్ళి కలవకండి. అతని గురించి కంప్లీట్
కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకుని ఆ తర్వాతనే వెళ్ళి కలవండి. ఎందుకంటే ఫోన్ కాల్లో ఇంకా మెసేజ్ లో మాట్లాడుతున్నట్టుగా రియాలిటీలో అలాగే ఉంటారని 100% చెప్పలేము. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.